బట్ మీరైతే వనప్రస్థ మళ్ళీ ఆరోగ్యసిరి అందులో కూడా ఆరోగ్యాన్ని చూపిస్తున్నారు. ఏంటి ఈ వనప్రస్థ అసలు ఎందుకు పెట్టాల్సొచ్చింది? రాజులు తర్వాత కొంతమంది బాగా మంత్రులు, సామంతులు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కదా. వాళ్ళందరూ రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత పిల్లలకి రాజ్యాలను అప్పచెప్పేసి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకునేవాడు. తపస్సు చేసుకొని వాళ్ళు చేసినటువంటి కొంచెం ఉంటాయి కదా మంచి చెడులు, వాటినన్నింటినీ ఆలోచించుకొని ఓకే. సరే చేసింది పాపమో పుణ్యమో ఎంతో అయిపోయింది, మన జీవితం అయిపోయింది, ఇప్పుడు మనం భగవంతుని గురించి ధ్యానిస్తూ చక్కటి ఇప్పుడు అక్కడ ఉండగా షడ్రుచులు అంటారు కదా, షడ్రుషోపేత భోజనం, షడ్రుచులు ఇలాంటి భోజనం అంటే మాంసము మద్యమం ఇవన్నీ తాగేసి మంచి అందమైన జీవితాన్ని అనుభవించి ఇందులో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకొని ఆఖరికి నిస్సారంగా నిస్తేజమైన కల్మషం లేనటువంటి కలుషితం లేనటువంటి జీవితాన్ని గడపటానికి వెళ్ళేదే తపోవన, వాళ్ళు వనప్రస్థాశ్రమం అనేవాళ్ళు. ఇక్కడ కూడా మాకు రిటైర్మెంట్ అయిపోయో లేకపోతే అంటే ఏదైనా ఉద్యోగమే నా దృష్టిలో, వ్యాపారం చేసేవాళ్ళు కూడా మానుకున్న తర్వాత రిటైర్మెంట్ అంటారు దాన్ని. ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకి బరువులు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ప్రశాంతమైన చక్కటి జీవితాన్ని గడపాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. మంచి సాత్వికమైనటువంటి కలుషితం లేనటువంటి భోజనము, కలుషితం లేనటువంటి గాలి మనకి ఇక్కడ కావాలి కాబట్టి, ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అలాంటి ప్రశాంతమైన వనప్రస్థాశ్రమానికి వెళ్ళారు కాబట్టి ఆ రోజుల్లో అడవులోనే అన్నీ ఉన్నాయి. కానీ అలాంటి వాతావరణాన్ని కొంతైనా ఇక్కడే క్రియేట్ చేసుకొని అలాంటి ఆనందాన్ని ఇక్కడే పొందుతారని, ఆరోగ్యం అనేది ఒక సిరి సంపద. ఆరోగ్యకరమైన ఆరోగ్యానికి మించిన డబ్బు, ధనము, వజ్రవైడూర్యాలు దీని ముందు దేనికి పనికిరావు. మంచి ఆరోగ్యం అనేదే ఒక పెద్ద సిరి సంపద. అందుకని మంచి ఆరోగ్యంగా ఇక్కడ ఉండటానికి తోడ్పడుతా వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి దీనికి వనప్రస్థ ఆరోగ్య సిరి. ఆరోగ్యం అనేది మంచి సంపద. ఆ సంపదని ఇక్కడ పొందటం కోసం తర్వాత అడవుల్లో ఏ విధమైనటువంటి వాతావరణం కల్పించబడిందో, ఆక్సిజన్ ఎలా అందుతుందో మనకి అనువైన ప్రదేశంలో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించుకున్నాం కాబట్టి వనప్రస్థ ఆరోగ్య సిరి అని పేరు పెట్టాము.